నమస్తే, నేను నైజీరియన్ స్టైల్లో నూడిల్స్ ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, కార్న్, ఆనియన్స్, టమాటో, జింజర్, గార్లిక్. నూడిల్స్ ప్యాకెట్. ముందుగా నీళ్లు మరగపెట్టి దాంట్లో నూడిల్స్ను వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దాంట్లో వేడి నీళ్లు వంపేసుకొని చల్లని నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనికి ఒక ప్రత్యేకమైన సాస్ తయారు చేసుకోవాలి. సాస్ కోసమని టమాటో, ఆనియన్, గార్లిక్, జింజర్, రెడ్ చిల్లీ మొత్తం కలిపి బ్లెండ్ చేసుకొని కడాయిలో వేసి మరగనియాలి. కొద్దిగా మరిగిన తర్వాత దాంట్లో దగ్గరికి వస్తుంది అన్నప్పుడు దాంట్లో కొంచెం నూనె, కొంచెం సాల్ట్ వేసి ఇంకా కొంచెం దగ్గరికి అయ్యేలాగా కాగపెట్టుకోవాలి. దీన్ని కాగపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది 1 వీక్ వరకైనా నిలవ ఉంటుంది. ఈ సాస్ని మనం పాస్తాకైనా వాడుకోవచ్చును. మొదట కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కాగుతున్న తర్వాత అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ రంగు మారేంత వరకు వేయించాలి. ఈ ప్రాసెస్ అంతా ఓన్లీ హై ఫ్లేమ్ మీద మాత్రమే జరగాలి. తర్వాత క్యారెట్, బీన్స్ వేసి ఇంకొంచెం సేపు మెత్తబడేంత వరకు వేయించాలి. తర్వాత క్యాప్సికము, స్వీట్ కార్న్ వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, బటరు, ఆరిగానో వేసి మిక్స్ చేయాలి. ఆరిగానో లేని పక్షంలో మనకి పిజ్జాకి వచ్చే సాస్ ఉంటుంది కదా, పౌడర్ ఉంటుంది కదా, అది వేసి మిక్స్ చేసుకోవచ్చు. ముందుగా తయారు చేసుకున్న టమాటో సాసు, నూడిల్స్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే కొంచెం కెచప్, కొంచెం చీజు వేసి మిక్స్ చేసుకోవచ్చు. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి మిక్స్ చేయండి. చీజ్ వేసినా బాగుంటుంది, వేయకపోయినా బాగుంటుంది. అది మన ఇష్టం అన్నమాట. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. నచ్చిద్ది అనుకుంటున్నా. నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.